శివుడు లోకం కోసం ఎంత కష్టపడ్డాడు. దేవతలు తమకి ఉన్న సుఖాలు చాలవని అమృతం కోసమని పాలసముద్రాన్ని చిరికితే గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ, క్షీరసాగర మథనం చేస్తే హాలాహల వస్తే ఆ హాలాహలం సముద్రం మీద దూకితే సముద్రం ఇంకిపోయింది, పర్వతం మీదకి దూకితే పర్వతం కాలిపోయింది. అది దూకుతూ వెళ్ళిపోతుంటే భూమి అంతా కాలిపోతుంటే దేవతలందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళి చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యల్ కనిరార్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. కైలాసానికి వెళ్ళి స్వామి నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారయా, హాలాహలం నువ్వు పుచ్చేసుకో అన్నారు. లోకాలన్నింటినీ చంపేస్తున్నటువంటి హాలాహలాన్ని భర్త పుచ్చుకుంటాడంటే పార్వతీదేవి ఒప్పుకుంటుందా? కానీ అది జగజ్జనని అంటే అమ్మవారి యొక్క గొప్పతనం. ఆ తల్లి మీద ఎంత ప్రేమ అంటే శివుడికి వెళ్ళి నచ్చ చెప్పుకున్నాడు, లోకం కోసం హాలాహలం పుచ్చుకుంటాను పార్వతి అని. ఆవిడ బృంగెడివాడు విభుండని బృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ బృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో, లోకంలో అందరి పసుపు కుంకాలు కాపాడే మంగళసూత్రంలో నేనుంటే నా మెడలో మంగళసూత్రం ఉండగా హాలాహలం తాగితే మాత్రం పరమశివుడికి ఏమవుతుంది? తాగేమంది ఆవిడ. ఆ భక్తి అంటే అక్కడ ఉన్నవి విగ్రహాలు కావు, అక్కడ ఉన్నవి రూపాలు. వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి అన్నది నిజమైన భక్తి. ఆ భావన ఉంటే ఆ భావజాలము భక్తి అని పిలిపించుకుంటుంది. ఇందాక నేను అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తుంటే అక్కడ పార్వతీ పరమేశ్వరుల దగ్గర బంగారు రంగు కాగితాలు ఏదో ఒక యంత్రంలో పెట్టి పైకి వెళ్ళేటట్టుగా వాళ్ళ మీద పడేటట్టు చిమ్ముతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి ముఖం ఎర్రగా అయిపోయి ఈ కాగితాలు చిమ్మడం ఏమిటి, ఆది దంపతుల మీద వేస్తే పువ్వులు వేయండి లేకపోతే మానేయండి, ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అన్నారు. నేను ఎంత సంతోషించానో మనసులో. ఇది కదా భావన అంటే, వాళ్ళు ఉన్నారన్న భావన అంటే అది. అబ్బా చాలా బాగుందండి అంటే అర్థం ఉండాలి. మన్ని కూర్చోబెట్టి అలా కాగితాలు చెల్లితే ఒప్పుకుంటామా? పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు లోకానికి, వాళ్ళ పట్ల కూడా మర్యాద ఉండాలి. శ్రీకాళహస్తిలో ఎప్పుడైనా ఒక విశేషం జరిగితే దేవతలందరూ వస్తారు. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, ఎక్కడైనా గిరి ప్రదక్షిణం చేశారనుకోండి, గిరి ప్రదక్షిణం చేస్తే దాన్ని గిరి ప్రదక్షిణ క్షేత్రం అని పిలుస్తారు. ఎందుకంటే కొండ స్థూల శివుడు అని గుర్తు. కొండ స్థూల శివుడుగా ఉన్నాడని ప్రమాణం ఉంటేనే గిరి ప్రదక్షిణం, అంతేగాని కొండకి దారి ఉందని చేయకూడదు. ఆ కొండ స్థూల శివుడని ప్రమాణం ఉన్నదా ఎక్కడైనా పురాణంలో? ఈ కొండంతా శివుడే అని చెప్పవచ్చా? చెయ్యొచ్చు. అరుణాచలం స్థూల శివుడు, గిరి ప్రదక్షిణం ఉంది. శ్రీకాళహస్తి స్థూల శివుడు, గిరి ప్రదక్షిణం చెయ్యొచ్చు. కోటప్ప కొండ త్రికూటం 3 శిఖరములతో ఉంటుంది. బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం, రుద్రశిఖరం, 3 కాబట్టి ప్రదక్షిణం చెయ్యొచ్చు. ఓ కొండ మీద ఈశ్వరుడు ఉన్నాడని ప్రదక్షిణం కొండకి చేయడానికి అన్ని వేళల శాస్త్రం అంగీకరించదు. కొన్ని చోట్ల గిరి ప్రదక్షిణాలు ఉంటాయి. అన్ని చోట్ల గిరి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే గిరిని శివస్వరూపంగా ప్రదక్షిణం చేస్తారు. ఒక్క శ్రీకాళహస్తి మాత్రం గిరి ప్రదక్షిణమున్న మిగిలిన క్షేత్రముల కోవలోకి రాదు. దీన్ని భాస్కర క్షేత్రం అంటారు. ఎందుకు భాస్కర క్షేత్రం అంటారో తెలుసా? మనందరం పితృదేవతలు ఉత్తీర్ణులు కావాలన్నా, దేవతానుగ్రహం కలగాలన్నా, లోకములు శాంతి పొందాలన్నా, గ్రహములు శాంతి పొందాలన్నా పరమ ప్రమాణంగా ఏ కాలాన్ని తీసుకుంటామంటే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించినటువంటి కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని కొలిచి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానాలు పూజలు అవి విశేషంగా చేస్తారు. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉత్తరాయణంలో ప్రవేశించగానే అందరూ తనని పూజ చేస్తే సూర్యుడు మాత్రం దేవతా సమూహం అంతటితో కలిసి శ్రీకాళహస్తి కొండకి ప్రదక్షిణం చేస్తాడు. అలా ఎక్కడైనా సూర్యుడు ప్రదక్షిణం చేస్తే పర్వంలో దాన్ని భాస్కర క్షేత్రం అంటారు. అటువంటి చోట దానికి చాలా పద్ధతులు చెప్తారు పెద్దలు. ఒక్క శ్రీకాళహస్తి విషయంలోనే ఆ పద్ధతులన్నీ చెప్తారు. అలాంటి పద్ధతిలో ప్రదక్షిణాలు కానీ చెయ్యగలిగితే అటువంటి వాడు జన్మరాహిత్యానికి కూడా వెళ్ళిపోతాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం. ఈ విశ్వమునందున్న యమా నువ్వు, సమస్తాన్ని సృష్టించినవాడు నా తండ్రి, నిలబెట్టినవాడు ఆయన, చిట్ట చివరికి నిన్ను నన్ను లోకములను లోపలికి తీసుకోగలిగిన వాడు ఆయన.
ఆయన ప్రభువు, నువ్వు కూడా ఆయన కింకరుడివి. కింకరుడైన నీకు ఆయనని నేను స్తోత్రం చేసుకుంటా నా ప్రాణాలు తీసే అధికారం నీకెక్కడుంది? క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం ఆయన సంహరంతమవి ప్రపంచమశేషలోక నివాసినం. ఈ సమస్త ప్రపంచాన్ని సంహరించగలిగిన సమర్థుడు నా తండ్రి. త్రిశూలం పట్టుకుని వచ్చాడా నీ బతుకు బయటపడిపోతుంది. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః, నువ్వు నన్నేం చేయగలవు అని అడిగాడు. ఇలా అడుగుతూ ఇంకా కంఠం జీరబోతూ అష్టకంలో 8వ శ్లోకం చెప్పి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నట్ట. నా తండ్రి పాదాలు పట్టుకుంటున్నానని.